ఒకసారి వీర్యం పువ్వులేయలేదని చెప్పి చంపేశాడండి, అవునా? మరి అట్లా కాకుండా ఇంకొకసారి చేసుకోరా, ఇంకొక రౌండ్ వేసుకోరా, శుభ్రంగా నీకు బలం ఉంటది కదా. మాట్లాడేది చెప్తాను. రెండో రౌండ్ వేసుకొని పిల్లలు కానొచ్చు కదండి. ఒక రౌండ్ కే వీర్యం బయట వేసాడని చెప్పి చంపేయటం ఎంత మళ్ళీ వీర్యం వస్తుందో రాదో అండి వాడికి, ఏమైనా రాదేమో మరి. రాకపోతే నష్టం జరిగిపోయింది కదా వదినికి. మరి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, పొయ్యి ఆమెతో కూడినప్పుడు ఆ రేతస్సును నేల విడిచాడంట. అది యెహోవా దృష్టికి చెడ్డదంట నేల విడవటం అనేది. లేదు, రెండోసారి చెయ్యి పర్వాలేదని చెప్పకుండా ఫస్ట్ సారే ఎందుకు చంపేశాడు? యెహోవా దయామయుడు కరుణామయుడు అన్నప్పుడు సెక్స్ చేసిన వెంటనే చంపేశాడు. వాళ్ళిద్దరు అట్లా కాకుండా పెళ్లి చేసుకొని భార్యాభర్తలతో సుఖ సంతోషాలతో ఉండండి అని చెప్పకుండా వ్యభిచారాన్ని దేవుడు ప్రోత్సహిస్తున్నాడు ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో. అవును సార్, చెప్పండి. ఫుల్ వీడియో కావాలంటే ఇక్కడ రౌండప్ చేశాను చూడండి.